హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడి తిని చాకో చిప్ కుకీస్ ని చాలా హెల్దీ వర్షన్ లో ఇంట్లో ఈజీ మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ది బెస్ట్ చాకో చిప్ కుకీస్ ని మీ చేత్తో మీరే స్వయంగా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి పావు కప్పు అన్సాల్టెడ్ బటర్, అది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ అన్సాల్టెడ్ బటర్ ప్లేస్లో ఇంట్లో మీరు కరిగించిన వెన్న అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు పంచదార పౌడర్, పంచదారని మిక్సీ జార్లో వేసి వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అలాగే వెన్న రెండు కూడా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా విస్కర్ హెల్ప్ పెట్టి బీట్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఆ టెక్స్చర్ అనేది క్రీమ్ లాగా బాగా స్మూత్ అండ్ సిల్కీగా ఉండాలి. సో అలా వచ్చిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అనేది వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అనేది మనం రెగ్యులర్ కేక్స్ ప్రిపరేషన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే. సో ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కుకీస్కి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా కలుపుకోండి. యూజువల్లీ మనకి కుకీస్ అంటే బయట మనకి బేకరీస్లో అవైలబిలిటీలో ఓన్లీ మనకి మైదాతో ప్రిపేర్ చేసినవి ఉంటాయండి. మనం హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేసుకుంటున్నామని అన్నాను కదా, అందుకని గోధుమ పిండిని యూజ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చుకున్న పాలు అనేవి పోసుకోండి. మీరు పోసే పాలు అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే చాకో చిప్స్ కుకీస్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చాకో చిప్సే కదా. ఇక్కడ నేను పావు కప్పు డార్క్ కాంపౌండ్ చాకో చిప్స్ అనేవి తీసుకున్నాను. ఇవి మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ రెడీగా అవైలబిలిటీ ఉంటాయి. ఈ పావు కప్పు చాకో చిప్ కుకీస్ని ఒకేసారి వేయకుండా ఇందులో 3 వంతులు వేసాను. ఒక పావు వంతు ఆ కప్లో అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు ఎడిషనల్గా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే కేక్ ప్యాన్, అల్యూమినియం కేక్ ప్యాన్, అవెన్లో కాకుండా ఇడ్లీ మౌల్డ్స్లో ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అందరి దగ్గర అల్యూమినియం కేక్ ప్యాన్ అట్ ద సేమ్ టైం ఓవెన్ కూడా అవైలబిలిటీలో ఉండవు కాబట్టి ఇడ్లీ మౌల్డ్స్ అంటే అందరి ఇంట్లో అవైలబిలిటీలో ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ 4 ఇడ్లీ రేకులు తీసుకున్నానండి. నేను 4ని కూడా ఆయిల్ యూజ్ చేసి గ్రీజింగ్ అనేది చేశాను. ఇప్పుడు అన్ని కుకీస్ ఒకే సైజులో యూనిఫామ్గా ఉండటం కోసం ఏదైనా గుంట గెరిటె కానీ లేదా ఇలా చిన్న మెజరింగ్ స్కూపింగ్ టైప్ ఉన్న స్పూన్ కానీ తీసుకోండి. దాంతో చిన్న పిండి ముద్దని స్కూప్ చేసి ఆ పిండి ముద్దని అరచేతుల మధ్యలో పెట్టుకుని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి టోటల్గా నాకు 16 కుకీస్ అయితే వచ్చాయండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే రేషియోని ఇంక్రీజ్ చేసుకోండి, ఇంగ్రీడియంట్స్ రేషియో. తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియో అనేది తగ్గించుకోండి. సో ఇప్పుడు ఈ కుకీస్ మరింత డిలైట్ఫుల్గా, మరింత అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఇందాక పక్కన ఉంచుకున్నటువంటి చాకో చిప్ కుకీస్ని ఇక్కడ పైన నేను టాపింగ్ లాగా చేసేస్తున్నాను. సో 4 ఇడ్లీ మౌల్డ్స్ని అలాగే ఫిల్లింగ్ చేసేయండి. ఈ రెసిపీ మీరు చాకో చిప్స్ పైన గార్నిషింగ్ చేసేటప్పుడే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. అలాగే ప్రెషర్ కుక్కర్కి ఉన్న లిడ్కి ఉన్న గ్యాస్ కట్, విజిల్ రెండు కూడా రిమూవ్ చేసేయాలి. ఈ ప్రెషర్ కుక్కర్ని హై హీట్ మీద 10 మినిట్స్ పాటు ప్రీ హీటింగ్ అనేది చేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇందులోకి ఒక స్టాండ్ కానీ, సెపరేటర్ కానీ, ప్లేట్ కానీ పెట్టుకోండి. దాని మీదకి ఈ ఇడ్లీ మౌల్డ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా నిదానంగా పెట్టుకోండి. మీరు ఇడ్లీ మౌల్డ్స్ పెట్టుకునేటప్పుడు ఆ ఇడ్లీ మౌల్డ్స్ అంచులు అనేవి ప్రెషర్ కుక్కర్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఇందాక చెప్పినట్టు గ్యాస్ కట్, విజిల్ రెండు పెట్టొద్దు. 20 to 30 మినిట్స్ పాటు మీడియం హీట్లో బేకింగ్ అనేది చేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ అండి, మీరు తీసుకున్న ప్రెషర్ కుక్కర్ మందం థిక్నెస్ని బట్టి, అలాగే మీరు ప్రిపేర్ చేసిన ఆ కుకీస్ మందం థిక్నెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బేకింగ్ టైం అనేది. సో 20 to 30 మినిట్స్ అయితే టైం అనేది పడుతుంది. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ టైం బేక్ చేసేస్తే త్వరగా మాడిపోతాయి. సో ఇలా మనకి పైన లేయర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి చాకో చిప్స్ లైట్గా మెల్ట్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు రిమూవ్ చేసేయండి. నేను 25 మినిట్స్ పట్టిందండి నాకు టోటల్గా. నాకు లాస్ట్ రేక్లో పెట్టిన కుకీస్ 4 కుకీస్లో 2 కుకీస్ అయితే కొంచెం లైట్గా మాడింది అడుగు పార్ట్. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక గరిటె హెల్ప్ పెట్టి మీరు వాటిని డిమోల్డ్ చేసేయండి. మీరు కుకీస్ బేక్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి వీటిని హీట్ నుంచి రిమూవ్ చేయాలి. లేదంటే అవి ఆ హీట్కి త్వరగా మాడిపోతాయి. సో ఈ హోమ్ మేడ్ వర్షన్ ఆఫ్ కుకీస్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా వీడియో లింక్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్